తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ గారు అయితే నియమితులయ్యారు. వచ్చి రాగానే క్రమశిక్షణ చర్యలు అంటూ ఒకరిని సస్పెండ్ అయితే చేశారు. ఆయన ఎవరో కాదు, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. ఈ మధ్య ఈయన కొంచెం నోరు బాగా పెంచి మాట్లాడుతున్నారు అన్నట్లు కాంగ్రెస్ లో అయితే వినికిడి వినిపిస్తుంది. అండ్ బయట కూడా మనం సోషల్ మీడియా వాటిలలో చూస్తూనే ఉన్నాం. దీని పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నామంటూ ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు నోటీసులు అయితే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చింది. దాని మీద ఫిబ్రవరి 12 వరకు ఏదో ఒక వివరణ ఇవ్వాలంటూ కూడా కోరింది. అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే కులగణన ఏదైతే జరుగుతుందో దాని మీద తీన్మార్ మల్లన్న ఒక అవాకులు చవాకులు పేలడం అయితే జరిగింది. దీని మీద వివరణ కోరింది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ. అయితే దానికి ఆయన ఏం స్పందించకపోవడం, ఇంతలోనే కొత్త ఇన్ఛార్జ్ రావడం, ఇదంతా వెంటనే జరిగిపోయాయి. ఈ రోజైతే ఆయన్ని సస్పెండ్ చేశారు. దాని సంబంధించిన నోటీస్ ని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చిన్నారెడ్డి గారు రిలీజ్ చేశారు. అండ్ దీని మీద కాంగ్రెస్ పిసిసి చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఒకసారి చూడండి. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని మాట కూడా చాలా సందర్భం చెప్పడం జరిగింది. అంటే చూస్తే ఏదైనా క్రమశిక్షణ లేకపోతే ఎక్కడైనా కష్టం. అది పార్టీలో అయినా, రాజకీయాల్లో అయినా, లేకపోతే ఎక్కడైనా కూడా క్రమశిక్షణ లేకపోవడం వల్లనే. అండ్ ఇంకా ఏంటంటే తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ చాలా వరకు అవకాశాలు ఇచ్చిందనే చెప్పుకోవాలి. అవన్నీ దాటేశారు ఆయన. దాటేసిన తరువాత ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎప్పుడైతే బీసీ కులగన్న సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా స్ఫూర్తిమకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన అది సంగతి ఏంటంటే కులగణన అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందో మనందరికీ తెలుసు. అలాంటి ఒక దాన్ని నువ్వు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీలైతే సమర్థించాలి, లేకపోతే సైలెంట్ గా ఉండాలి. క్రమశిక్షణ మీరి ఆ పేపర్లు చింపడం లాంటివి ఇవన్నీ చేశారు తీన్మార్ మల్లన్న. అదే ఈరోజు ఆయన సస్పెన్షన్ కి కారణం. అండ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఇలాంటి చర్యలు ఎన్నో జరగనున్నాయి కాంగ్రెస్ పార్టీలో. చూద్దాం ఎవరెవరి సస్పెన్షన్స్ జరుగుతాయి, లేకపోతే ఎవరెవరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఆవిడ కాంగ్రెస్ పార్టీని ఎలా గాడిలో పెట్టబోతున్నారైతే మనందరం వేచి చూడాల్సిందే.